క్రీస్తు యేసు నామస్మరణ చేయండి, ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టి పడును కాలక్రమమున. దయానిధివైన తండ్రి, మోషే సుఖోపవాస ధ్యానములలో 35వ దినమున మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కరిని మనపూర్వకముగా నాయన మీరు కొన్ని హెచ్చరికలు చేస్తూ దేవుని సన్నిధికి ఏం తీసుకురావాలో మీరు బయలుపరిచి ఉన్నారు. అలాగనే ఈ దినాన నీ వాక్యం యొక్కకు వచ్చుచుండగా వినేవారిని వివరించే వారిని మీ స్వాధీనం అందించుకొని మిమ్మల్ని మీరు కనపరుచుకున్నామని మా మధ్యకు వచ్చి చేసిన అభిషిక్తుడు ఆశీర్వాదకారకుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు నామమున కృపా సమాధానము తండ్రి మనకి దయచేయును గాక, ఆమేన్. నిర్గమాకాండము 35వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా 6 దినములు పని చేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయి ప్రతి వాడును మరణశిక్ష నొందును. మరి చదవబడిన వాక్యంలో చూస్తే 6 దినాలు మానవునికి ఇచ్చాడు, 7వ దినము ప్రభుది. కాబట్టి విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యెషయా 58, 13, 14 వచనాల్లో నా విశ్రాంతి దినము మనోహరమైనదియు ఘనమైనదియు ప్రతిష్ఠించబడినది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. పరిశుద్ధ దినాన్ని గౌరవించినప్పుడు ప్రపంచంలో ఉన్నత స్థాయిల్లో స్థానాల్లో నేను ఉంచుతాను అని ప్రభు దీవిస్తూ ఉన్నారు. 4వ వచనం, మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లన్ను, యెహోవా ఆజ్ఞాపించున్నదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడును యెహోవా సేవ నిమిత్తము బంగారము అనగా దైవత్వాన్ని చూపిస్తూ ఉంది, వెండి అనగా విమోచనను చూపిస్తుంది, ఇత్తడి తీర్పును చూపిస్తూ ఉంది, నీల ధూమ్ర రక్తవర్ణములు ఆకాశమును ప్రభు యొక్క దైవ సన్నిధికి సాదృశ్యము అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. సముద్ర వత్సల తోళ్ళు పైకప్పును తెలియచేస్తూ ఉన్నాయి. తుమ్మకర్ర మందసాన్ని తెలియచేస్తుంది. ప్రదీపమునకు తైలము, దీపం వెలగాలి అంటే లేవియాకాండము 24:2లో ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. కాబట్టి తైలాభిషేకము బైబిల్లో ఉందా అని చాలామందికి చాలా అనుమానాలు, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మనం. కాబట్టి అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకు సుగంధ సంభారములు. మరి ఇక్కడ మనం చూస్తే సుగంధము అనగా వాక్యము. పోయిన వారం 12 రాళ్ళు చెప్పుకున్నాం. 12వ రాయి ఏంటి? సుగంధము, విజయానికి సంకేతము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే సుగంధము అనగా వాక్య పరిచర్య. ఎఫెసీ 5:2లో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకొనెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు
ఏ పోదుకు పథకమునకు లేత పచ్చలు చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరినూ యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. వివేక హృదయము, దేవుడు మంచి వివేకాన్ని ఇస్తాడు. దేవునికి మనం మనస్ఫూర్తిగా ఏది తీసుకొచ్చినా మరి దేవుడు దాన్ని ఆశీర్వదించువారై ఉన్నారు అని ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, మోషే ధర్మశాస్త్రములో మరి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయములో 7 ఆశీర్వాదాలు ఈ తైలాభిషేక పండుగలో ప్రభు ఇస్తున్నారు. ద్వితీయోపదేశ కాండం 32:13 వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాన్ని ఎక్కించెదను. దావీదుకి ఎప్పుడైతే అభిషేకం జరిగిందో నాట నుండి దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఉన్నత స్థలము, అందుకే యెషయా 58లో విశ్రాంతి దినాన్ని గౌరవిస్తే దేశములో ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. కీర్తన 61:2లో దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించుము అనే మాట చూస్తున్నాం. రెండోది, పొలముల పంట వానికి తినిపించెదను. పంట అనగా నెరవేర్పు. 126వ కీర్తనలో కన్నీటితో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని ఒత్తురని చూస్తున్నాం. ప్రతిష్టార్పణ పండుగ చేసేవారు పరిశుద్ధ స్థలములో పనను అల్లాడింపవలెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు సన్నిధిలోకి వచ్చే నీకు పంట అనగా నెరవేర్పు. కొలస్సీ 3:1లో ఒక మాట ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఒక వ్యక్తి విమానంలో ప్రయాణం చేస్తుంటే 500 మంది ఉన్నా మరి అన్ని సీట్లు వరుసగా 10-11 ఒక్కొక్క వరుసగా లైన్లో కూర్చున్నా కిందుండి చూసే వాళ్ళకి ఏముందిలే నా చెయ్యి అంత కూడా లేదు ఆ విమానం అనుకుంటారు. పైనున్న వ్యక్తి క్రిందకు చూస్తే పెద్ద కొండలైనా బిల్డింగ్లైనా చాలా చిన్నగా కనపడతాయి, తాను పైనున్నాడు గనక. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇశ్రాయేలీల ప్రయాణంలో భూ సంబంధమైనవే వాళ్ళు గుర్తుకొచ్చినాయి. సంఖ్యాకాండంలో మనం చూస్తే వాళ్ళకి పై సంబంధమైంది ఒక్కటి కూడా గుర్తు రాలేదు. ఒక్కసారి చూద్దాం. ఐగుప్తు దేశం మాటి మాటికి వాళ్ళకి మరి మోషేని విసిగిస్తూ ఉన్నారు. మాకు ఐగుప్తు గుర్తుకొస్తుంది, అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావని చెప్తూ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపల పైన ఉంటాయా కింద ఉంటాయా? కాబట్టి 2017లో మెక్సికోలో ఆకాశంలో నుండి భూమి మీద చేపలు పడినాయి అంట, పైనుండి కింద పడినాయి అంట. అది రాకడికి సంకేతము. కీరకాయలు పైనుండియా కింద ఉంటాయా? దోసకాయలు పైనుండియా కింద ఉంటాయా? కోరాకులు క్రిందే, ఉల్లిపాయలు క్రిందే, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఆత్మ సంబంధమైనది ఒక్కటి గుర్తు రాలేదు వీళ్ళకి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. మన్నా అనగా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. దేవుడు దేవదూతల ఆహారాన్ని మనుషులకి ఇస్తే వారికి చేపలు, కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు గుర్తుకొచ్చినాయి. కాబట్టి పొలము అనగా సంఘము, పంట అనగా నెరవేర్పు. ఈ 40 దినాల్లో ఏ అంశం అయితే పెట్టావో
పంట నెరవేర్పు నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నారు. మూడో దీవెన, కొండ బండ నుండి తేనెను. కొండ అనగా తండ్రి, బండ అనగా క్రీస్తు. ఆ బండ క్రీస్తే. తేనె అనగా అనుభవము. నీ వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనది అని చూస్తున్నాం. చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. జుర్రించటం అంటే నోట్లో వేయటం. యోబు గ్రంథం 29:6 యోబు 29:6 బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఆ బండ క్రీస్తే అని మనం చూస్తున్నాం. బండలో నుండి ఏమొస్తుంది అంటే మోషే మాట్లాడినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ నూనె అనేది వస్తున్నట్టు చూస్తున్నాం. నూనె అభిషేకానికి ముంగుర్తు. అలాగే నాలుగోది, చెక్కుముకి రాతి బండ. రాయి రాయి కొట్టుకున్నప్పుడు నూనె వస్తుంది. అలాగనే ఐదో దీవెన, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను. పాలు, వాక్యమనే నిర్మలమనే పాలతో నేను నిన్ను పోషిస్తున్నాను అని పేతురుకి రాసిన మొదటి పత్రిక 2:2 క్రొత్తగా జన్మించిన శిష్యుల్లాగా మీరుండాలి. నిర్మలమనే వాక్యం అనే పాలతో నేను మిమ్మల్ని పోషించుచున్నాను అని ప్రభు చెప్తూ, విలాప వాక్యములు 4:7 దాని ఘనులు శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. పాలు మంచి పోషకాహారమై ఉన్నది. అలాగనే గొర్రె మేకల క్రొవ్వును, బాషాను పొట్టేళ్ల మేకలను. ఆరో దీవెన, గోధుమల మెరికల సారము నీకిచ్చేదను. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే గాని మొలకెత్తదు. ఈ గోధుమ గింజ అనేది ప్రభు శరీరానికి సంకేతముగా మనకు కనపడుతుంది. అందుకొను రోటేతో ఆయన శరీరము నందుకొందుమో మర్మ ఎందరెన్నో మార్లి ఏండ్లలో వాందించి తిన్నాను, బాధయు తరుగులేదు. 147 కీర్తన 14-15 నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమల పంటతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. గోధుమల మెరికల సారము. ఇదివరకు పిండి కొట్టి జల్లెడతో జల్లించిన తర్వాత కొన్ని మిగిలిపోతూ ఉంటాయి, గట్టిగా ఉండే, దాటిని మెరికలు అంటారు. దాని సారము అనేది చాలా శ్రేష్టమైందని ప్రభు చెప్తున్నారు. 7వ దీవెన, నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఒక వ్యక్తి లూకాసు వార్త 10:30 యెరూషలేము నుండి యెరికో వెళుతున్నాడు. కాబట్టి దిగువకి సముద్ర మట్టము కంటే దిగువ స్థానములో జెరికో కనపడుతూ ఉంటుంది. యెరూషలేం పై భాగంలో ఉంటే చాలా క్రింది భాగానికి వెళుతూ కొట్టబడ్డాడు, వస్త్రాలు కోల్పోయాడు. ఒక యాజకుడు చూచాడు, పక్కగా వెళ్ళిపోయాడు. ఒక లేవీడు చూచాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించటానికి ప్రభు తన్ను తాను తగ్గించుకొని సమరేయుడుగా మారిపోయాడు. తీసివేయబడిన రాయి మూలకు తలరాయి. అతనిని చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్ష రసమును, నూనె అంటే ఆరిపోయిన ఆత్మను వెలిగిస్తున్నాడు, ద్రాక్ష రసము ప్రేమను చూపిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో
నేను నిన్ను ప్రేమించుచున్నాను. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమునెంతో ప్రేమించెను. మొదటి యోహాను పత్రిక 4:8లో దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన ఎరగడు. మనము ఆయన ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి ఇచ్చెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు అనగా ప్రేమ, ప్రేమ స్వరూపి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. పరమగీత 1:3లో నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 7 దీవెనలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తైలాభిషేక పండుగలో చాలా రకాల తైలాలు ఉన్నాయి. 92వ కీర్తన 10వ వచనంలో క్రొత్త తైలముతో నేను అంటబడి తిని అనే మాట చూస్తున్నాం. దావీదు తన తైలాభిషేకాన్ని మర్చిపోలేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, బెత్లెహేం వెళ్ళినప్పుడల్లా దావీదు కూర్చున్న రాయి మీద కూర్చోబెడతాను అందరినీ. సమూయేలు ప్రవక్త దావీదు వచ్చేంత వరకు అక్కడ ఉండి, నీ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారా, ఇంకెవరైనా రావాలంటే, కడసారి వాడున్నాడు గొర్రెలను కాయుచున్నాడు అంటే అతను వచ్చేదాకా ఇక్కడ కూర్చుందామని బెత్లెహేములో వాళ్ళు ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తే సుగంధ తైలము ఒక మంచి పేరునిస్తుంది. ప్రసంగి 7లో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనే మాట చూస్తున్నాం. ఐక్యతలో ఒక తైలం అనేది కనపడుతుంది. 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డము గుండా కారి అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే అభిషేకించాలి అంటే అచ్చమైన ఒలీవ తైలము. లేవియకాండము 24:2లో దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. తైలము అభిషేకానికి ముంగుర్తై ఉన్నది. ఒకసారి చూద్దాం. కీర్తన 45:7వ వచనంలో మనం చూస్తే ఎలాంటి తైలం అవసరమో ప్రభు చెప్తున్నారు. 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. కాబట్టి ఏ తైలము అంటే ఆనంద తైలము అని ప్రభు ఇక్కడ చక్కగా మనకి బయలుపరుస్తూ ఉన్నారు. మరి అభిషేకాలు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఎలా అభిషేకించాలి, ఎప్పుడు అభిషేకించాలి, ఏ రీతిగా అభిషేకించాలి అనే విషయాల్ని చాలా స్పష్టంగా ప్రభు మనకి చేస్తూ ఉన్నారు. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనంలో నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. అభిషేక తైలము తీసుకొని ఒకసారి మనం చూద్దాం. బైబిల్లో మొదటి అభిషేకము యాజకుని అభిషేకము. నిర్గమకాండము 29:7 ఒకసారి చదవండి. నిర్గమకాండము
29వ అధ్యాయము 7వ వచనం. అభిషేక తైలము తీసుకొని తల మీద పోసి, కాబట్టి తల మీద పోసి అతన్ని అభిషేకించవలెను. సంగమునకు క్రీస్తు శిరస్సై ఉన్నారు. ఇప్పుడు తైలం ఎక్కడ పడాలి? తల మీద పడాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 133వ కీర్తనలో మనం చూస్తున్నాం, అది అహరోను తల మీద పోయబడి, గడ్డము అనగా అనుభవము అని అర్థము, గడ్డము గుండా కారి అంగి అంచుల వరకు, అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి అనే దానికి యాజకుడు విజ్ఞాపన చేయవలసిన అవసరమై ఉన్నది అని ప్రభు చెప్తున్నారు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము, మనం రోజు దైవ లక్షణాలు చెప్పుకుంటాం, గుణాతిశయములు ప్రభు యొక్క లక్షణములు మనం చెప్పుకోవాలి. అప్పుడు రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మార్చువారై ఉన్నారు. మొదటి అభిషేకము యాజకుడు. మన ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడు. అహరోను యాజకుడై ఉన్నాడు. మోషేని ఆదుకొనుటను బట్టి నిర్గమకాండం 17వ అధ్యాయంలో మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఈ ప్రక్క ఆ ప్రక్క అతని చేతుల్ని ఆదుకున్నారు గనక అహరోనికి అతని సంతానమునకు తరతరములు యాజకత్వం చేయటానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. మరి హూరు మనముడు బెసలేలు కూడా పరిశుద్ధ స్థలములో పని చేయటానికి, రత్నాలను చెక్కటానికి అవకాశాన్ని ఇచ్చినట్టు చూస్తాం. రెండవ అభిషేకము రాజుల అభిషేకము. యాజకుని అభిషేకం మొదటిది. యాజకుడు రాజును అభిషేకిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో సౌలును అభిషేకించేటప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో తైలపు బుడ్డితో సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించాడు. దావీదును అభిషేకించేటప్పుడు నీ కొమ్మును తైలముతో నింపుకొని బెత్లెహేముకు వెళ్ళు అని చెప్తున్నారు. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, అయ్యా నేను బెత్లెహేముకి వెళ్ళిన సంగతి సౌలుకు తెలిసింది అనుక, ఆయన అసలే పదవిలో ఉన్నాడు, రాజుగారు కదా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండు వంటిది అని సామెతలు 25:11 చూస్తున్నాం. సౌలుతో చెప్పేటప్పుడు నువ్వు ఏం చెప్తావంటే, నేను బలి ఇవ్వటానికి బెత్లెహేంకి వెళ్తున్నానని చెప్పు. యాజకుడు బలి ఇవ్వచ్చు, నిన్నెవ్వరూ ఆటంకపరచరు. సమూయేలు ప్రవక్త, యెష్షయి ఇంటి వారికి మట్టికే చెప్పు, నీ బిడ్డల్లో ఒకరికి అభిషేకం ఉంది అని. ఇది మర్చిపోయి అది చెప్పకూడదు, అది మర్చిపోయి ఇది చెప్పకూడదు. సౌలుతో చెప్పేటప్పుడు బలి అని చెప్పాడు, యెష్షయితో చెప్పేటప్పుడు అభిషేకం అన్నాడు. ఆయన పెద్ద కొడుకు, రెండో కొడుకు, చాలా చోట్ల 7 పిల్లలు యెష్షయికి అని ఉంటుంది, 2-3 చోట్ల ఎన్నమండుగురు అని ఉంటుంది. 7 వస్తే తైలవటి అయిపోతున్నాడు. నేను వీళ్ళ కోరుకోలేదు అన్నాడు దేవుడు. ఆయన అన్నాడు, అసలు వీళ్ళేనా ఇంకేమైనా పిల్లలు ఉన్నారయ్య అంటే, కడసారి వాడున్నాడు, గొర్రెలను కాయిచున్నాడు. మీలో చాలామంది నాతో యెరూషలేముకి వచ్చినప్పుడు దావీదు గుహలోకి వెళ్ళాం కదా, ఆ గుహలో నుంచి పట్టుకొచ్చారు ఆయన్ని. మరి ఆయన వచ్చాడు, ప్రభు అన్నారు, ఎర్రని వాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడు. ఎందుకు చక్కటి నేత్రములు కలిగిన వాడు అన్నా అంటే, ఆ నేత్రాలు రోజు దేవుణ్ణి చూస్తాయట. కీర్తన 17:15లో నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును.
రోజు ప్రభుని చూస్తాంట దావీదు ఆశ తీరిపోతుందట. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త తైలం వేశాడో నాట నుండి దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను. 16వ వచనంలో మనం చూస్తున్నాం. తైలాభిషేకం ఎప్పుడైతే జరుగుతుందో నాట నుండి దేవుని ఆత్మ బలముగా మన మీద ఉంటుంది. రోమా 8:26లో చూస్తున్నాం. ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకి సహాయము చేయుచున్నాడు, చెప్ప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభు చెప్తూ ఉన్నారు. రాజుల అభిషేకము. సౌలు రాజుగా ఉండాలి అంటే తైలం వేయబడింది బుడ్డితో. దావీదును అభిషేకం చేయాలంటే కొమ్ముతో అతన్ని అభిషేకించినట్టు చూస్తున్నాం. 3వ అభిషేకము ప్రవక్తల అభిషేకము. పోయినసారి మీకు తేడా చెప్పా. ప్రజల విషయాలు దేవునికి తెలియచేసేటటువంటి వ్యక్తి యాజకుడు. దేవుని విషయాలు ప్రజలకు తెలియచేసే వ్యక్తి ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని దగ్గర నుండి తీసుకురావాలి అంశాన్ని. ఒకసారి చూద్దాం. ఎవరన్నా నేను సేవ చేయను అంటే దేవుడు ఏం బతిలాను, బాబు నువ్వు చేయకపోతే ఎట్నాయన అండవు. ఏలియా అనగా శక్తి. ఏలియా ఒక మాట మాట్లాడితే జరిగి తీరుతుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నాను ఆ యెహోవా జీవము తోడు వర్షము పడదు అంటే 3.5 సంవత్సరాలు అందరూ ప్రార్థన చేశారు కానీ పడలేదు. ఏలియా సన్నిధి పరుడు. ఆయన ఒక మాట మాట్లాడితే జరిగి తీరుతుంది. ఇలాంటి ఏలియా యెజబెలు బెదిరించిందని ప్రభు ఎంత మట్టికి చాలు నన్ను తీసుకొని ప్రార్థన చేశాట. దేవునికి చాలా అవమానంగా అనిపించింది. ఏలియా నువ్వా ఈ మాట అనేది? చావును కోరుకులియాకి చావు లేకుండా చేసేసాడు. ఆరోహణ అంతస్తుని దేవుడు ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సరే నువ్వు ఇక వద్దన్నావు కదా జీవితాన్ని, నీ స్థానంలో నాకు ఇంకొకరు కావాలయ్యా. నువ్వు ఒక రాజును అభిషేకించాలి, ఇప్పుడు ఒక ప్రవక్తని అభిషేకించాలి. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. మొదటి రాజులు 19:16. ఇశ్రాయేలు మీద రాజుగా నింషి కుమారుడైన యోహుకు నువ్వేం చేయాలి? ఇప్పుడు పట్టాభిషేకం. ఆ మాట అనగానే గబగబా వస్త్రాలను పరిచి యోహు ఏలుచున్నాడు అని వెంటనే వాళ్ళు కేకలు వేసినట్లు తర్వాత వచనాల్లో చూస్తాం. చదువమ్మా. నీకు బదులుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకు అభిషేకము చేయము. ఎలీషాకు ఒక పేరుంది. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడట. నీళ్లు పోసినా దీవెనే. ఈయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. కాబట్టి ఎవరిచ్చారు ఈ అభిషేకం? ఏలియా వెళ్ళి ఎలీషాకి ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఇంత మట్టి చాలన్నావు కదా. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో స్థాయి తగ్గింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అంటే ఏ స్వభావం వచ్చింది ఏలియాకి? మన స్వభావం వచ్చేసింది. భయపడే స్వభావము వచ్చివేసింది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏలియా ఆత్మ ఎవరి మీదకి వెళ్ళింది అంటే యోహాను మీదకి వెళ్ళింది. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. అందుకే ఏలియా రోషము కలిగిన వాడు గనక ఆ ఆత్మ యోహాను మీదకి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున వేయబడి ఉన్నది,
మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే అది నరకబడుతుంది అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే మరి ప్రవక్తల అభిషేకము లూకాసు వార్త 2:36 చూస్తే, ఫనూయేలు కుమార్తె హన్నా, ఈమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రములో ఏముంది అంటే, మోషే ధర్మశాస్త్రంలో చక్కగా ఈ గోత్రాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33:24. ఆషేరును గూర్చిట్లెన్ను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొన్ను. నీ కమ్ములు ఇనపైవియు ఇత్తడినయుండును. నువ్వు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. ఇక్కడ మనం చూచినట్లయితే ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము. అతన్ని సత్ప్రవర్తన ఇనుము ఇత్తడిలాగా స్థిరమైనటువంటి పాదరక్షలు, స్థిర ప్రవర్తన ఉన్నట్లు ఎక్కువగా దీవించబడ్డాడు ఆషేరు. అదే గోత్రములో నుండి ఒక ప్రవక్తని వచ్చినట్లు యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 యాజకుల అభిషేకము, 2 రాజుల అభిషేకము, 3 ప్రవక్త అభిషేకము, 4వదిగా మనం చూస్తే బలిపీఠము అభిషేకము. నిర్గమాకాండము 40 మనం చూచినట్లయితే, నిర్గమాకాండము 40 10 దహన బలిపీఠముకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠించవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. బలిపీఠము అనగా సిలువ. ఈ సిలువని ప్రతిష్ఠించింది రక్తము. హేబేలు రక్తము నేలలో నుండి మొరపెట్టింది, యేసు రక్తము క్షమాపణ కోరి. వీరలను క్షమించు తండ్రి, నెరవేరియున్ కోరి తిటులా నిన్ను జంపు క్రూర జనులకై. ఆహా మహాత్మ శరణ్య విమోచకం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బలిపీఠము అభిషేకించబడినప్పుడు ప్రతిష్ఠించబడుతుంది. మన ప్రభు తన రక్తము ద్వారా మనల్ని ప్రతిష్ఠించాడు. 1 కొరింథీ 6:20 అంటున్నారు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని చెప్తున్నారు. కాబట్టి బలిపీఠమునకు అభిషేకము అనగా సిలువకు ముంగుర్తుగా ప్రభు కనపడుతూ ఉన్నారు. అలాగనే 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అలాగనే ఉపకరణములు, ఏ వస్తువు తీసుకొస్తామో అవన్నీ ప్రతిష్ఠించబడుతున్నాయి. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 40:9 మరియు నీవు అభిషేక తైలము తీసుకొని
మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించవలెను. పాత్రలన్నీ ప్రభు కొరకు మీరు ఏది తీసుకొచ్చినా అది ప్రతిష్ఠించబడుతుంది. ఈ వారములో దేవుని కొరకు ఏం చేసినా వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారులే మనకెందుకు అనుకోకూడదు. 35 అధ్యాయం ప్రారంభంలో ఏం చదివాం? బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కడు మన పూర్వకముగా వెండి బంగారము ఇత్తడి అంతటి ఇది ఎమ్మలేదు, కానీ మన భోజనానికి అవసరమైనవి తీసుకొని రండి. వాళ్ళ పొద్దున్నే మాకు ఫోను, ఇంకా ప్రసంగం పెట్టలేదు ఏంటంటే మేము రాసుకోవాలి, ఇంకో చోటకి వెళ్ళి తెచ్చుకోవాలి. ప్రసంగం వినేవారులారా మీరు కూడా రండి, తైలాభిషేక పండక్కి వచ్చేటప్పుడు కానుక తీసుకురండి. ఎందుకంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు సమూయేలు అంటాడు, మన దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గరికి వెళ్తున్నామంటే పక్కనున్న ఆయన అంటాడు, నా దగ్గర కొంచెం వెండి ఉందలే. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో. ఊరికే ప్రార్థన చేయించుకోకూడదు, ఊరికే నూనె వేయించుకోకూడదు. బైబిల్లో ఏది ఉందో అదే చెప్తున్నాం. కాబట్టి బుద్ధి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వద్దు అనేదాకా ప్రతిష్ఠిత అర్పణము. ప్రభు నేనేం తీసుకెళ్ళాలని మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు మన జ్ఞానానికి అందిస్తారు, ఏ సమయానికి ఏది ఇవ్వాలి అనేది. మరి వెండి బంగారాలను తెమ్మంటలేదు, మన భోజనానికి అవసరమైన అయ్యో అవి పట్టుకొని రండి చాలు. అలాగని ఇక్కడ మనం చూస్తే వస్తువులు, ఉపకరణాలు, మైకులు లేవు తీసుకురండి, చైర్స్ లేవు తీసుకురండి, ఏది అనుకుంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మీ ప్రతిఫలమో పోదు. 2 తిమోతి 2:20 అంటున్నాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును, యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. ప్రభా నీకు ఉపయోగపడేటట్లు ఒక అర్హత అనేది నాకు దయచేయి. నేను తీసుకొచ్చిన వస్తువు నీ మందిరములో అది వాడబడేటట్లుగా దీవించు తండ్రి అని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభుకి అర్పణ తీసుకురావాలి. ఉపకరణములు మీరు ఏ తీసుకొచ్చినా అది ప్రతిష్ఠించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూచినట్లయితే మందిరమును ప్రతిష్ఠించవలెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మందిరము 9వ వచనంలో 1 కొరింథీ 3:16లో 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. మనమే దేవుని ఆలయము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నారు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పాత నిబంధనలో తైలం వాడారు, కొత్త నిబంధన వాడమండి మేము. మార్కు సువార్త 14లో చూచాం. తైలము ప్రభుకి వేసినప్పుడు సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ఉండును. ఇప్పుడు మిడిమిడి జ్ఞానం వచ్చేసింది, ఏదో నెట్లో 4 మాటలు కొట్టుకుంటాం, ఇది తప్పు అది తప్పు. యాకోబు పత్రిక 5:13, 14, 15 మనం చదువుకున్నాం. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా, అనారోగ్యముగా ఉన్నారా, సంఘ పెద్దల్ని పిలవాలి, నూనె రాయాలి. సంతోషంగా ఉంటే పాటలు పాడండి, శ్రమలో ఉంటే ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు చక్కటి నెరవేర్పుల్ని దేవుడు మనకి దయచేయవారై ఉన్నారు అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు బయలుదేరారు. ప్రభు వచ్చే టైంకి నూనె తగ్గింది. అక్కడ
నూనె అనగా విశ్వాసము అనేది ఎన్ని శ్రమలున్నా తగ్గకూడదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఒక సీమోను ఇంటి ప్రభు వచ్చారు 26వ అధ్యాయంలో. కుష్ఠరోగింటికి ప్రభు కుష్ఠరోగం లేదని పెడితే మనం కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాం, వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏంటని. కానీ కుష్ఠరోగి కూడా ప్రభువుని అవమానిస్తున్నాడు. ఈమె యవతియో ఎటువంటిది ఎరగకుండా ఆయనకి కళ్ళతో వచ్చిన నీళ్లతో కాళ్ళు కడిగి పాదాలని తైలముతో మరి అద్ది తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే ఏం విస్తారముగా నన్ను ప్రేమించింది గనక ఏమి విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అని చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ని ప్రభువు లేపాడు. అత్తరుముడ్డి పగలగొట్టేసింది, ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను. సువాసనతో నింపబడింది ఇల్లంతా. ఎందుకంటే శోకంతో ఉంది మా ఇల్లు. కానీ సమాధుల తోటలోనికి వెళ్ళి ఈయన నా తమ్ముడిని లేపుకొని తీసుకొచ్చారు. ఇల్లంతా సువాసన. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో, జకరియా 4:14లో సర్వలోక నాథుని ఎదుట వీరిద్దరు తైలము పోయివారై ఉన్నారు. జెరుబ్బాబెలు, యెహోషువ. మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు. మోషే తర్వాత వచ్చిన యెహోషువ నూను కుమారుడైన యెహోషువ, ఆయన నాయకుడు. ఇక్కడ నూనె పోసి ఆయన ఎవరంటే యాజకుడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మనకు కనపడుతూ ఉంటాడు. సర్వలోక నాథుని ఎదుట వీరు తైలము పోయివారై ఉన్నారు. కాబట్టి వచ్చే ఆదివారం ఈ వారం అంతా మనకు ప్రార్థనలు ఉంటాయి. 11వ తారీఖున తైలాభిషేక పండుగ 10:30 నుండి 1 గంట వరకు. 1 గంటకు అందరికీ అచ్చమైన ఒలీవ నూనె ఇశ్రాయేల్ దేశం నుండే వస్తుంది, మీకు వేయబడుతుంది. తదనంతరం 1:30కి అందరికీ భోజనాలు. ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలోనికి రావచ్చు, ఈ అభిషేకానికి రావచ్చు. నన్ను వెతికిన వారికి నేను దొరికితిని. పండుగలకు వస్తే దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంటాం. పొలముల పంట నీ అంశాలు నెరవేరుతున్నాయి. కొండ బండ నుండి తేనె నీకు అనుభవం అనేది వస్తుంది. చెక్కుముకి రాతి బండ నుండి నూనె నీకు తైలాభిషేకం జరుగుతుంది. అలాగునే తేనెనిచ్చిన దేవుడు, నూనెనిచ్చిన దేవుడు. మెరికల సారము, ఇదిగో నా శరీరము, నువ్వు త్రాగిన మద్యము, ద్రాక్షాల రసము. కాడు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లితో ఉంటే ఫలిస్తుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 40 రోజులకి నేను 40,000 కాను తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏం చేసినా దేవుడు బాకీ పడడు, నేను ధైర్యంగా చెప్పగలను. కాబట్టి మనకుంటే ఎప్పుడుండే సమస్యలే. దేవుని కొరకు నువ్విచ్చే కానుక, నువ్విచ్చే అర్పణ, నువ్వు దేవుని కొరకు నువ్వేం చేస్తావో 4 మీద చేయండి. మరి దేవుడు నూరంతలుగా దీవించి ఈ 2024లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉన్న నిత్య ఆశీర్వాదములతో నింపి ఈ వారమంతా బలమైన ప్రార్థనలు మనల్ని పెట్టి తైలాభిషేక పండుగ దినమున తన ఆత్మను బలముగా మన మీదగా పంపి తన కొరకు నమ్మకమైన యోధులుగా, సాక్షులుగా తండ్రి మనల్ని నిలబెట్టి వేయును గాక. మరి మీ కుటుంబాలతో రండి. ఇంట్లో ఎవ్వరు పొయ్యిలు ముట్టొచ్చొద్దు. మీకు కావలసిన రాజ భోజనం అనేది ఇక్కడే పెట్టబడుతుంది. మీరు ఇచ్చినా పెడతాం, ఇవ్వకపోయినా పెడతాం. కానీ ఎప్పుడు ఆనవాయితీ మీరే ఇస్తారు కదా, ఇవ్వండి మీకు ఇవ్వబడును అన్న దీవెనతో తండ్రి మనల్ని నింపివేయును గాక. ఆమెన్. పండగకి యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మీ కానుకలను కూడా ఇవ్వాలి అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ కొద్ది మాటల్ని దేవుడు దీవించును గాక. ప్రధాన బోధకుడు అయి ఉన్న తండ్రి,
మీ మాటలు వెండి అంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నట్లు నాయన జూలై 1 నుండి ఒక్క దినము కూడా ఆబ్సెంట్ పడకుండా రోజు వస్తున్న నీ బిడ్డల్ని మీరు అభిషేకించుచున్న తండ్రి వందనములు. 7 దినాలు దైవ సన్నిధిలో గడుపుటకు నిష్ట నియమాలతో వచ్చుచున్న నీ బిడ్డల్ని బట్టి వందించుచున్నాము. మీ కోరిక నెరవేర్చి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాకనే దీవెనలతో నింపండి. దేవుని కొరకు నేనేం చెయ్యాలి, ఏ పని చెయ్యాలి అని తమను తాము ప్రతిష్ఠించుకొని ఉదయాన్నే వచ్చి నీ మందిర పనులు చేయటానికి నీ బిడ్డలకు ప్రేరేపణ మీరు కలుగచేయండి. నా సన్నిధిలో ఒట్టి చేతులతో మీరు కనపడవద్దు అని మీరు తెలియచేస్తున్నారు గనక నీ బిడ్డల్ని సమృద్ధితో నింపివేయమని, మంచి ఆరోగ్యాలతో అలంకరించమని అభిషిక్తుడై ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు అంతరంగ నివాసైన పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము, సమృద్ధి, సమకూర్పు సదా తోడయుండి సర్వకార్యములు తండ్రి సఫలపరుచును గాక, ఆమెన్. అందరికీ మరణాత. వచ్చే ఆదివారం 10:30 నుంచి 1 గంటకు ప్రతి ఒక్కరు కుటుంబాలతో ఒలీవల మందిరం, యెరూషలేము మందిరం వారు రావాల్సిందిగా ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ముమ్మరముగా దీవించును గాక, ఆమెన్. మరణాత.